ఈ కొండలు మింగుతున్న పొంగులేటి కంపెనీ అట. మానసా హిల్స్ లో మంత్రి సంస్థ తవ్వకాలట. అనుమతులు లేకుండా తవ్వుతున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ అట. ముఖ్యమంత్రి రేవంత్ అల్లుడి అనుమాయులకు ఓపెన్ బిల్డింగ్ లేకుండా 17 ఎకరాల సర్కార్ భూమి దారాదత్తం అట. పేదల ఇండ్లు కూల్చే హైడ్రాకు అక్రమ క్వారీలు పట్టవా? మంత్రులు వారి బంధువుల భూ కబ్జాలు కనిపించవా? ప్రభుత్వ ఆదాయానికి గండి కన్నెత్తి చూడని అధికారులట. అక్రమ మైనింగ్ నిలిపివేత, పెనాల్టీతో రికవరీ చేయాలి. అడ్డగోలు భూ కేటాయింపులను వెంటనే రద్దు చేయాలట. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారట. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న రాజేందర్ నగర్ మండలం మానసా హిల్స్ లో పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తూ కొండలు పిండి చేసి కోట్లు దండుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తారట. నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొలగొట్టే గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యూ మైనింగ్ కాలుష్య నియంత్రణ మండలి హెచ్ఎండిఏ ఎందుకు అటువైపు చూడటం లేదని నిలదీశారట. రాత్రి బవళ్ళు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాళ్ళు తొలుస్తున్నారట. అవి ఎలాగ ముఖ్యమంత్రి చెప్పిండు కదా, ఎవరు మైనింగ్ చేసినా తీసేస్తామని. అది కూడా పక్కన పాపం అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పెట్టుకుని ఆయన అనౌన్స్ చేస్తా ఉన్నాడు. ఎవరైనా అక్రమాలకి తెగబడితే, ఎవరైనా అక్రమ మైనింగ్ చేస్తే, ఇసుక దందాలు చేస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తామన్నారు. ముందు మంత్రినే సస్పెండ్ చేయాలా? నిజంగా ఇది రుజువు అయితే మంత్రినే సస్పెండ్ చేయాలా? మళ్ళీ ఆ మంత్రినే పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టారు చూడు, గ్రేట్ అది.